Hi guys, welcome back to our YouTube channel Life and Living. Hope you guys are doing well. సో గాయస్ వీడియో ఏంటి అంటే లైక్ నేను మా ఫ్రెండ్ని అడిగాను అనమాట, ఏమన్నా తినాలని ఉంది మా అంటే ఆ పిల్ల ఏం చెప్పింది, అవునా సరే రెడీ అవ్వు బయటకు వెళ్దాం అని చెప్పింది. సో ఏమనుకుంటాం, ఇంకా తినడానికి జస్ట్ మన బయట ఏమన్నా ఉంటే తినడానికి అనుకున్నాను, కానీ తను బస్ ఎక్కి తీసుకొని వచ్చిందనమాట. ఐ డోంట్ నో ఏం పెట్టిస్తుందా అని చెప్పి తినడానికి. సో ఇదైతే మేము బస్ ఎక్కి సర్జాపుర సిగ్నల్ దగ్గర దిగాము. ఇదొచ్చి ఇబ్బలూరు పార్క్, ఒక లేక్ అనమాట. సో ఇబ్బలూరు పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ లోపల ఉండే లేక్. గైస్ ఇదే ఇబ్బలూరు పార్క్. సో చూడండి, ఇది మీరు సర్జాపుర సిగ్నల్ దగ్గర బస్ దిగితే అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో మీరు ఎవరైనా బెంగళూరులో ఉంటే గూగుల్ చేసుకోండి ఇబ్బలూరు పార్క్ అని చెప్పి. సో గాయస్ ఎక్కడికి తీసుకొస్తాదో అని చెప్పాను కదా, చివరికి ఇదో మోమోస్ తినడానికి తీసుకొని వచ్చింది, చికెన్ మోమోస్. సో ఎక్కడి నుంచి బస్ ఎక్కి మరీ వచ్చాం మోమోస్ తినడానికి. ఎందుకు అంటే సో మేమున్న ఏరియాలో కూడా మోమోస్ దొరుకుతాయి, కానీ ఆ మోమోస్లో అంత స్టఫింగ్ ఉండదన్నమాట. ఇప్పుడు సేమ్ కాస్టే, ఇక్కడ 70 రూపీస్ ప్లేట్, సో 8 మోమోస్ వస్తాయి. మా సైడ్ కూడా 70 రూపీస్ 8 మోమోస్ ఇస్తారు. అందులోపల చికెన్ స్టఫింగ్ ఏమి ఉండదు గైస్. సో మీరు ఇందులో చూసారంటే పైన ఉన్న లేయర్ చాలా పలుచగా ఉన్న చికెన్ లోపల గైస్ మీరు ఇక్కడ చూస్తే చికెన్ స్టఫింగ్ చూడండి ఎంత మంచిగా పెట్టారో. సో పైన ఉన్నది కొంచెం లేయర్ పలుచగా ఉన్న, లోపల స్టఫింగ్ చికెన్ మాత్రం ఎక్కువ పెట్టారు. మేమున్న ఏరియాలో చికెన్ స్టఫింగ్ అంత ఉండదు గైస్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. గైస్ ఈ మోమోస్ ఎక్కడున్నాయి అంటే ఇబ్బలూరు పార్క్ ఉంది కదా, మీరు సర్జాపుర రోడ్ నుంచి ఇబ్బలూరు పార్క్కి వచ్చాక సో ఈ పార్క్కి ఎదురుగ్గానే ఉంటుంది గైస్ చిన్న స్టోరు. దాని ఎదురుగ్గా ఫ్రూట్ మార్కెట్స్, కచోరీస్ అన్నీ వేస్తూ ఉంటారు, అదే మీకు గుర్తు. సో కంపల్సరీ విజిట్ చేసి టేస్ట్ చేయండి. సో గైస్ నేనైతే ఈ పార్క్ని లోపల నుంచి చూపిద్దాం అనుకున్నాను, లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కానీ బట్ మనకి టైం అయిపోయింది. సో అందుకని చెప్పి నేను లోపలికి పోలేదు. సో ఇట్స్ క్లోజింగ్ టైం అనమాట, ఆల్రెడీ 7 దాటింది. ఇంక లోపలికి వెళ్ళి మనకు అంత వీడియో తీసుకునేడానికి టైం ఉండదు. బయట నుంచే ఇంత బాగుంది అంటే లోపల ఇంకెంత బాగుంటుంది గైస్. నిజంగా నేను కంపల్సరీ ఒక వీడియో అయితే ఈ పార్క్ మీద పోస్ట్ చేస్తాను, మీకు వెయిట్ చేయండి. వెళ్ళి నిజంగా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, మనం ఆరామ్సే వాకింగ్ చేసుకోవచ్చు. నిజంగా గైస్ నేను అడ్రస్ ఇంకొకసారి క్లియర్గా చెప్తాను చూడండి. సర్జాపుర రోడ్లో దిగి కొంచెం ముందుకు వస్తే ఇదో ఈ మణిపాల్ హాస్పిటల్ కనిపిస్తుంది. సో దాని ఎదురు రోడ్ గైస్, ఇదే దారిలో పోవాలి. మణిపాల్ హాస్పిటల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దానికి ఎదురుగున్న స్ట్రీట్లో అట్లా వెళ్తే ఇబ్బలూరు పార్క్ వస్తుంది. ఆ పార్క్కి ఎదురుగ్గానే ఉంటుంది గైస్ మోమోస్ ఉన్నాయి షాపు. సో కంపల్సరీ విజిట్ చేయండి. మోమోస్ తినేసి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ ఆగాము, సెంట్రో మాల్కి వచ్చాము. సో ఇక్కడ చూడండి గైస్ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో. చాలా టైమ్స్ వచ్చి ఉంటాను ఈ మాల్కి, నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఇది. అండ్ మీకు ఆల్రెడీ నేను ఈ మాల్ వీడియోస్ కూడా పంపించాను. సో సెంట్రో మాల్కి వచ్చాము, వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదన్నా తినేసి వెళ్దామని చెప్పి. ఓకే గైస్ బాయ్, టేక్ కేర్.